శాడిస్ట్ బావ పార్ట్ 24. అభి నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది సితార. ఆగి తననే చూస్తున్న అభిని చూడకుండానే పార్కింగ్ లాట్ వైపు వెళ్ళింది. మీ అమ్మాయిలు ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు కదా, కనీసం మీకు కూడా. ఇప్పటి వరకు కళ్ళు అప్పగించి నన్నే చూసావు, ఇప్పుడేమో ఏం తెలియనట్టు చెత్తలో కవరింగ్ ఒకటి అని అనుకుంటూ తన కారు వైపు వెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సితార ముందు కారు ఆపి డోర్ ఓపెన్ చేశాడు అభి తనని ఎక్కమన్నట్టు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎటో చూస్తున్న సితారాని చూసి తన యాటిట్యూడ్ అర్థం చేసుకున్న అభి వెంటనే తన ఫోన్ బయటకు తీసి ఫోన్లో ఏదో సెర్చ్ చేసి అత్త నెంబర్ లాస్ట్లో 9988 వచ్చిద్ది అదే కదా అని అడిగాడు కన్ఫర్మేషన్ కోసం. అభి ఏం చేయబోతున్నాడో అర్థమై సైలెంట్గా కార్ బ్యాక్ సీట్లో కూర్చోబోతే, ఓ హలో, నేనేం నువ్వు రిజర్వ్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ని కాదు, ముందుకొచ్చి కూర్చో అని అన్నాడు దబాయింపుగా. ఎక్కడ దొరికావరా బాబు నా ప్రాణానికి అని అనుకుంటూ బ్యాక్ డోర్ దబ్బేల్మని క్లోజ్ చేసి ముందుకొచ్చి కూర్చుంది సితార. ఆ సౌండ్ విన్న అభి, ఏంటే కార్ ఏమైనా నువ్వు కొనిచ్చావా, పోతే ఎవడుకుంటాడు అని అడిగాడు దెప్పి పొడుస్తున్నట్టు. చేసింది చాలే ముందు పో అంది సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సితార. బాగా టయర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సితార. మార్నింగ్ నుండి రెస్ట్ లేదు కదా అని అభి కూడా తనని డిస్టర్బ్ చేయలేదు. ఇంకా పడుకొని ఉన్న సితార అలసిన ముఖంతో ముద్దుగా కనిపిస్తే కార్ సైడ్కి ఆపి సీట్ బెల్ట్ తీసిన అభి ఆమె మీదకి లైట్గా ఒరిగి ఆమె లిప్స్ని బైట్ చేశాడు. నో అని అరుస్తూ గాబరా పడిపోతూ నిద్రలేచింది సితార. తన గావుకేకలు విన్న అభి సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. ఆవేశంతో రొప్పుతూ ఉన్న సితారాని చూసి టెన్షన్ పడుతూ, ఏమైందే, ఎందుకలా అరిచావు అని అడుగుతూ వెంటనే వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇచ్చాడు అభి. పక్కనే తన సీట్లో తను కూర్చొని ఉన్న అభిని బిత్తర చూపులతో చూస్తూ, ఇప్పుడు నువ్వేమైనా చేసావా అని అడిగింది అయోమయంగా. డ్రైవింగ్ చేస్తూ ఇంకేమైనా చేసే ఆప్షన్ కూడా ఉంటుందా అని అడిగాడు అభి చాలా వెటకారంగా. సితార అతన్ని నమ్మలేనట్టు చూస్తూ, లేదు నువ్వేదో చేసావు అని ఖచ్చితంగా చెప్పేసరికి, ఆహా సరే చెప్పు మరేం చేశాను అని అడిగాడు తనేమనుకుంటుందో తెలుసుకోవాలని. పైకైతే ఏదో చేసావు అని ఖచ్చితంగా అనేసింది, కానీ ముద్దు పెట్టావు అని దబాయించి అడగడానికి ధైర్యం సరిపోలేదు సితారాకి. అప్పటి వరకు వసపిట్టలాగా వాగి సడన్గా సైలెంట్ అయిపోయేసరికి ఏం జరిగిందో అని వింతగా చూస్తూ, అడిగేది నిన్నే చెప్పు అన్నాడు అభి. ఏం లేదు త్వరగా పోని అని చెప్పింది ముభావంగా. నీతో చిన్న కథ కాదు అని ఒక నిట్టూర్పు విడిచి కార్ స్టార్ట్ చేశాడు అభి. వచ్చిన కలికి బెదిరిన సితార మళ్ళీ రెప్పలు వాల్చే సాహసం అయితే చేయలేదు. ఓవైపు నిద్ర ఊపేస్తున్నా సరే ఆపుకొని మరీ కూర్చుంది. 2 గంటల ప్రయాణం తర్వాత మైరా ఫ్లాట్కి చేరుకున్నారు. ఇంత దూరంలో ఏంటి, వర్క్ ప్లేస్కి దగ్గరలో ఉండాలని తెలీదా అని అడిగాడు కోపం చూపిస్తున్న వైఖరిలో. చూస్తున్నా, రేపు లీవ్ కావాలి, నేను ఒక ఫ్లాట్ చూసుకోవాలి, అక్కడికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాను అని పొడిగా చెప్పింది సితార. ఈరోజేగా జాయిన్ అయ్యావు, అప్పుడే లీవ్ అంటే కంపెనీ రూల్స్ ఒప్పుకోవు అని గుర్తు చేశాడు అభి. ఇలా నేను ఇంతసేపు జర్నీ చేయలేను అభి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈరోజే షిఫ్ట్ అయ్యేదాన్ని కానీ నువ్వే పర్మిషన్ ఇవ్వలేదు ప్లీజ్ అని అంది నిద్ర కళ్ళతో అభ్యర్థిస్తున్నట్టుగా. అభి కాసేపు ఆలోచించి, సర్లే పో పైకి అన్నాడు కారు యూటర్న్ తిప్పుతూ. థ్యాంక్స్ చెప్పి వెళ్తున్న సితార అడుగులు జిగ్జాగ్ ప్యాటర్న్లో పడుతున్నాయి. ఆ అడుగుల క్రమం నిద్ర వల్ల కలిగిన ఫలితంలా అనిపించలేదు. వెంటనే కారు దిగి ఒక పిల్లర్కి సపోర్ట్తో నుంచున్న సితారాని చూసి, ఏ బాగానే ఉన్నావా అని అడిగాడు అనుమానంగా. అప్పటికే కళ్ళు తిరుగుతుంటే ఫోర్ హెడ్ పైన ఫింగర్స్తో రబ్ చేసుకుంటుంది సితార. అభికి కొంచెం టెన్షన్గా అనిపించి, సితారా యు ఓకే అని అడిగాడు మళ్ళీ. ఆల్మోస్ట్ పడిపోతున్న తనని పట్టుకొని ఎత్తుకున్నాడు. ఎలివేటర్లోకి వెళ్ళే ముందు ఏ ఫ్లోర్ ఏ ఫ్లాట్ తెలియక మైరాకి కాల్ చేసి అడిగాడు. కాలింగ్ బెల్ సౌండ్ విని డోర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మైరా
స్పృహ లేకుండా ఉన్న సితారాని చూసి ఆందోళన పడుతూ ఏం జరిగింది అని అడిగింది తనని పట్టుకుంటూ. అబ్బి రూమ్ అని అడిగాడు సితారా పడుకొని రూమ్ చూపించమన్నట్టుగా. మైరా ఒకవైపు చూపించేసరికి ఆ రూమ్లో తనని పడుకోబెట్టి హాల్లోకి వచ్చి టీపాయ్ మీద కనిపిస్తున్న హ్యాండ్ బుక్ తీసుకొని ఒకరి పేరు ఫోన్ నెంబర్ ఏఎస్ కన్వెన్షన్ అని రాసి తనకి ఇచ్చి కాంటాక్ట్ అవ్వు అండ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అబ్బి. అభిని అతనిచ్చిన స్లిప్ని అయోమయంగా చూస్తూ సితారా దగ్గరికి వచ్చిన మైరా తనని నిద్ర లేపుతుంటే లేవట్లేదు సితారా. వాటర్ తీసుకొచ్చి ముఖం పైన చల్లి నిద్ర లేపింది. కబాల్న నిద్ర లేచిన సితారా గట్టిగా ఊపిరి ఎగపీలుస్తూ నేను ఎక్కడున్నాను అని అంటూ చుట్టూ వెతుకుతుంది. మైరా సితారా భుజంపై హ్యాండ్ పెట్టి నిమురుతూ నథింగ్ టు వర్రీ సితారా, మనం ఫ్లాట్లోనే ఉన్నాం, నా దగ్గర ఉన్నావు నువ్వు అని అంటూ తన టెన్షన్ని కంట్రోల్ చేస్తుంది. సితారా ఒక్కసారిగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉఫో అని అనుకుంటూ హార్ట్పై హ్యాండ్ పెట్టుకొని బెడ్ పైకి పడిపోయింది గబుక్కున. ఏమైందే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది మైరా. వాడు కల్లోకి వచ్చి ఏదేదో చేస్తున్నాడే అంది సితారా ఏడుపు ముఖం పెట్టుకొని. వాట్, ఏదేదోనా అంటే ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, ఇంతకీ ఎవరు అని అడిగింది మైరా. ఇంకెవరు ఉన్నాడుగా నాకు యముడు అని అంటూ పిల్లోని నలిపేస్తుంది సితారా. ఓ మీ భావన, ఇంతకీ ఏం చేశాడు అని అడిగింది క్యూరియస్గా ఫేస్ పెట్టి. నీకు చెప్పాలా అన్నట్టు చూసి షవర్ చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది సితారా. తిరిగి వచ్చేసరికి బోర్లా పడుకున్న మైరా కూనిరాగాలు తీస్తూ పాదాలతో బెడ్ని కొడుతుంది. అసలే విసుగ్గా ఉన్న సితారా మైరా కూనిరాగాలు వినలేక టవల్ ఇచ్చి కొట్టి ఇప్పుడు నాకేమైంది అని ఇంతలా బాధపడిపోతున్నావు అని అడిగింది. మైరా లేచి కూర్చొని నీకేం కాలేదు కాబట్టే ఏడుస్తున్నా అంది మూతి ముడుచుకొని. ఏంటి అంది అర్థం కాని ఎక్స్ప్రెషన్తో. నా డ్రీమ్ బాయ్తో కంపేర్ చేస్తే మీ బావ చాలా బెటర్ తెలుసా అని అడిగింది మైరా ఉడుక్కుంటూ. సితారా ఫేస్ విచిత్రాలుగా పెట్టి చూస్తూ నీ డ్రీమ్ బాయ్ ఏంటి, మొన్నే కదా మనసులో ఎవరు లేరని చెప్పావు అని అడిగింది. మైరా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా చూస్తూ అలా అన్న తర్వాత రోజే కనిపించాడు మిస్టర్ చార్మింగ్, ఎంత బాగున్నాడో తెలుసా అని చెప్పుకుపోతుంటే ఆగాగు, ఎప్పుడు చూసావు, ఎవరిని చూసావు అని అడిగింది సితారా. నిన్ను ఫ్లైట్ ఎక్కించి తిరిగి వస్తుండగా ఎయిర్పోర్ట్లో చూసా, చాలా బాగున్నాడు సీతు, యు నో వాట్, క్రష్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటూ కిషాంత్ని తలుచుకొని బ్లష్ అయిపోతూ మురిసిపోతుంది. సితారా కూడా నవ్వుతూ మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట, హూ ఇస్ దట్ లక్కీ గాయ్ అని అడిగింది కుతూహలంగా. ఒక్కసారిగా మైరా ఫేస్ డల్గా పెట్టేసి స్ట్రేంజర్ అని చెప్పి ఊరుకుంది. అయోమయంగా చూస్తున్న సితారాని చూసి పోర్టు మొదలుకొని సెకండ్ టైం కలిసిన ఇన్సిడెంట్ అయిన లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది అంతా చెప్పి కిషాంత్ దగ్గర తను ఫూల్ అవ్వడం చెప్పుకొని తనివి తీరా రాగాలు తీసింది. ఏడుపేనండోయ్, ఊరికోవే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు బీ మై బాయ్ ఫ్రెండ్ అని అడిగాయి, నేను కాదంటే అతను ఎంత టేస్ట్లెస్సో తెలిసిపోతుంది అని మైరాకి తన బ్యూటీని గుర్తు చేసింది. సితారా మాటలతో అగ్రి అయిన మైరా వెంటనే రియలైజ్ అయింది. కూని రాగాలు ముగించి పడుకుంటే సితారా తన భుజంపై తట్టి లేపి, అవును ఇంతకీ వాడిని వీడితో ఎందుకు కంపేర్ చేసావు అని అడిగింది. మీ బావ నిన్ను కింది నుండి ఎత్తుకొని తీసుకువచ్చాడు పైకి, అలాగే నీకోసం ఫ్లాట్ వెతుక్కునే పని తగ్గించాడు, ఏదో నెంబర్ ఇచ్చి దానికి కాంటాక్ట్ అవ్వమన్నాడు నిన్ను అని చెప్పింది నిద్రమత్తుతో. నెంబర్ ఎక్కడా అని అడిగింది. హాల్లో టీపాయ్ పైన అని చెప్పి పూర్తి నిద్రలోకి జారుకుంది మైరా. ఆ చిట్ చూసిన సితారా ఏఎస్ కన్వెన్షన్ అని ఉండడం చూసి గూగుల్ చేసింది లొకేషన్ కోసం. తన వర్క్ ప్లేస్కి కొంచెం దగ్గరగా ఉండటంతో ఫ్లాట్స్ ఎలా ఉంటాయో అని కనుక్కోవడానికి అభి రాసి ఇచ్చిన నెంబర్కి కాల్ చేయబోయి ఆగింది. 1 గంట దాటింది, మరి మార్నింగ్ చేద్దాంలే అని పడుకుంది. పడుకుంటూ ఉండగా అభి మళ్ళీ కళ్ళల్లో మెదిలాడు. తనని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు తనకి కంపెనీ ఇవ్వకుండా గుర్రు పెట్టుకొని పడుకొని మళ్ళీ తనపైనే నిందలు వేయడం
కొంచెం తనకే చిన్నతనంగా అనిపించింది. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ కూడా స్టార్ట్ అయింది. డ్రాప్ చేసిన తర్వాత అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఒక్కడే అంత దూరం ఎలా వెళ్తాడో అని మొదటిసారి అభి గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తూ పడుకుంది సితార. మార్నింగ్ లేవగానే చిట్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసింది. అతనితో మాట్లాడి వెంటనే ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంది. ఎలానో అభి లీవ్ గ్రాంట్ చేశాడు కాబట్టి ఆఫీస్కి వెళ్లకుండా అతను చెప్పిన అడ్రస్కి వెళ్ళి నేరుగా అతన్నే కలిసింది. తనకి ఎలాంటి ఫ్లాట్ కావాలో తన రిక్వైర్మెంట్స్ చెప్పి ఫ్లాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుంది. అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత అమౌంట్ ఎంత అని అడిగింది. అతను 2 crores అని చెప్పగానే ఆలోచించడం మొదలుపెట్టింది సితార. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆ ఏరియాలో ఫ్లాట్ దొరకడమే ఎక్కువ, ఒక్కటే ఉంది, మీ నిర్ణయం త్వరగా చెప్పండి అని అనగానే ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చా అని చెప్పింది. ఓకే మేడం, నో ప్రాబ్లం, ఇంట్రెస్ట్ పడుతుంది కానీ అని అనగానే ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చింది సితార. ఏజెంట్ ఫ్లాట్ కీస్ ఇచ్చినప్పుడు షిఫ్ట్ అవ్వమన్నాడు. ఎప్పుడో ఎందుకు, రేపటి నుండి మళ్ళీ లీవ్ లేకుండా వర్క్లో కంటిన్యూ అవ్వాలని మైరాని తోడు తీసుకొని 2 గంటల ప్రయాణం చేసి ఏఎస్ కన్వెన్షన్కి చేరుకుంది. 22 అంతస్తుల భవనం చూడగానే నచ్చేసింది సితారాకి. అందులోకి ఆఫీస్కి ఫ్లాట్కి మధ్యలో 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఫ్లాట్కి రంగప్రవేశం చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని గిరగిరా తిరిగేస్తుంది సితార. మైరా ఆ ఫ్లాట్ని చూసి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అవసరమా నీకు? ఇంత పెట్టి కొన్నావు, ఆంటీకి తెలిస్తే స్కిన్ తీసి రోప్కి వేలాడేస్తుంది అని గుర్తు చేసింది. అసలే కొత్త ఫ్లాట్ కొన్నానన్న హ్యాపీనెస్లో ఉన్న సితార మైరా అన్న మాటలకి ఒక్కసారిగా ఫేస్ డల్గా పెట్టుకొని, ఇప్పుడు గుర్తు చేయకు పాప, నా మూడ్ చాలా బాగుంది ఇప్పుడు, అయినా నేను అమ్మని మనీ అడగలేదు, అందుకే ఇన్స్టాల్మెంట్స్లో తీసుకున్నా, జాబ్ చేస్తూ కట్టేయచ్చులే అని అంటూ బెడ్పై వాలిపోయింది. ఫైనల్గా పడుకున్నది చాలు లే, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఆకలేస్తుంది సితార అని చేయి పట్టుకొని లాగింది మైరా. సితార సడన్గా లేచి కూర్చొని, పద, మొన్న ట్రీట్ ఇస్తా అన్నా కదా, ఇప్పుడు ఇస్తాను, అండ్ ట్రీట్ ఆన్ మీ, ఏ హోటల్కి వెళ్దాం అని అడిగింది ఎగ్జైట్మెంట్తో. మైరా కొన్ని సెకండ్స్ ఆలోచించి, ఎక్కడో ఎందుకు, లీలా ప్యాలెస్ హోటల్కి వెళ్దాం అంది నవ్వుతూ. సితార ఆట పట్టిస్తున్నట్టుగా తనని చూస్తూ, ఎదిగావు మొత్తానికి, కీప్ గోయింగ్ లైక్ దిస్ బేబీ అని అంది మురిపెంగా. బయటకు వచ్చి డోర్ లాక్ చేసి వెనక్కి తిరగగానే కనిపించాడు అభి. చాలా అంటే చాలా భారీగానే షాక్ అయింది సితార. అతన్ని రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ, నువ్వేంటిక్కడ అని అడిగింది. అభి కార్నర్ స్మైల్ ఒకటిచ్చి, షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు. సితార సమాధానం ఇచ్చేలోగానే అభి ఫ్లాట్ నుండి బయటకు వచ్చిన ఏజెంట్ ఆగిన అభిని వెనక నుండి చూస్తూ, సార్ మీరు చెప్పినట్టే సితార అని అంటూ ఆగిపోయాడు ఎదురుగా ఉన్న సితారని చూసి. సితార అభిని ఏజెంట్ని మార్చి చూస్తూ తనకేదో అర్థమైనట్టు, ప్లాన్ చేసావా అని అడిగింది అభిని కొరకొరా చూస్తూ. అభి దానికి సమాధానం చెప్పకుండా, క్యారియర్ ఎక్కడా అని అడిగాడు తనని అడిగిన దానికి సంబంధం లేనట్టు. అభి నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అంది సితార చాలా గట్టిగా. అభి ఏజెంట్ని చూసి వెళ్ళిపోమని చెప్పాడు. అయోమయంగా చూస్తున్న సితారాని మైరాని ఒక చూపు చూసి సితార హ్యాండ్ పట్టుకొని వెంటనే తన ఫ్లాట్ లోపలికి లాక్కెళ్ళాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.